మై డియర్ సబ్స్క్రైబర్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో 2024కి బాయ్ బాయ్ చెప్పేసి 2025ని గ్రాండ్గా వెల్కమ్ పలికాను ఇలాగా. సో నేనైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫస్ట్ దేవుడి ఆరాధనతో మొదలు పెట్టేశాను. ఈ ఇయర్ అంతా హ్యాపీగా సాగాలనేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా క్యాండిల్స్ అన్నీ వెలిగించుకున్నాను. ఎందుకంటే నేను 2024లో దివాళీ సెలబ్రేషన్స్ని మిస్ అయ్యాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చేసుకోలేకపోయాను. అందుకే దివాళీ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిపి ఇలా సంతోషంగా చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ క్యాండిల్స్ బయటంతా క్యాండిల్స్ పెట్టేసి తర్వాత క్రాకర్స్, ఆ తర్వాత కేక్ కటింగ్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ క్లోజ్ అయ్యాయి. సో ఈ ఇయర్లో 2024 ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని అరే ఈ ఇయర్లో ఏదైనా ప్రౌడ్ మూమెంట్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా అది యూట్యూబ్ మాత్రమే. కేవలం 50 సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ అయిన మన యూట్యూబ్ జర్నీ ఈరోజు 17,300 మంది సబ్స్క్రైబర్స్తో ఉండడం నిజంగా నాకు చాలా ప్రౌడ్ మూమెంటు. సో బాయ్స్ విషయానికి వస్తే ఏమో నాకైతే తెలియదు, కానీ గర్ల్స్ విషయంలో యూట్యూబ్ అంటే ఫ్యామిలీ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇలా అవసరమా అది ఇది అనేసి, అయినా ఆడపిల్లలకు యూట్యూబ్ అవసరమా అని కొన్ని మాటలు వస్తాయి. అవన్నీ నేను కూడా పడ్డాను. మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా ఫియాన్సీ. నిజంగా యూట్యూబ్ మీద ఆయనకున్న ఇష్టమే ఈరోజు నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి ఆ విషయం గురించి. సో అయినా మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మన అందరికీ నచ్చాల్సిన పని లేదండి. ఇద్దరికి నచ్చితే చాలు. మన కన్న తల్లిదండ్రులకు, కట్టుకున్న భర్తకి, వీరిద్దరికి నచ్చితే చాలు. మనం అందరికీ నచ్చాలనేమి లేదు. సో యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇలా చెప్పాను మా అమ్మతో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు అందులో తప్పేముంది, నీకు ఇష్టం కదా నువ్వు స్టార్ట్ చేయి అన్నట్లు మా అమ్మ చెప్పడం చాలా సంతోషం. నేనైతే ఆ విషయంలో నేను చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. రిలేటివ్స్ నుంచి కొన్ని వచ్చాయి, అయినా ఆడపిల్లల ఏదో యూట్యూబ్లో వీడియోలు పెడుతుందంట, అవి అందరు చూస్తారంట, అవసరమా అన్నట్లు మా అమ్మతో కొంతమంది అన్నారు. అప్పుడు మా అమ్మ ఒక్కటే చెప్పింది, అదేం తప్పుడు పని కాదు కదా, నా బిడ్డ ఇష్టపడింది తను చేసుకుంటుంది, ఏమి మీకు అన్నట్లు. అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మ అలా సపోర్ట్ చేయడం. నాకు నిజం అబ్బా, మనం అందరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. కొందరికి నచ్చుతాము, కొందరికి నచ్చము. దేనికి భయపడాల్సిన పని లేదు. ఈ రిలేటివ్స్ ఎలాంటి వాళ్ళు రా అంటే వీళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళని బాగుపడనివ్వరు. దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్స్. నిజమే కదా. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియో కూడా మా అమ్మని షూట్ చేస్తుంది. ఇలా ఉండు అనేసి వీడియోలో ఫొటోస్కి ఫోజ్ ఇలా ఇవ్వు అనేసి ఎలా చెప్తుందో నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను ఈ యాంగిల్ను మా అమ్మలో ఎప్పుడూ చూడలేదు. నిజంగా మా అమ్మ ఇంత బాగా వీడియో తీస్తుందని నేను అసలు అనుకోలేదు. చాలా నీట్గా తీసింది వీడియో అయితే. వీడియో బాగా తీస్తుంది, కానీ మా అమ్మ రా నీకు కూడా నేను వీడియో తీస్తానంటే నేను ఇప్పుడే రాను, దానికంటూ ఒక టైం ఉంటుంది కదా, నేను టైం వచ్చినప్పుడు వీడియోలోకి వస్తా అంది. ఖచ్చితంగా తొందరలోనే మా అమ్మను అలాగే నా ఫ్యామిలీని కూడా నేను ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో నేను వెలిగించిన ఈ క్యాండిల్స్ వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్నాను. నార్మల్ క్యాండిల్స్ అయితే వెలిగించి అవి కరిగిపోయిన తర్వాత అవి అలాగే గోడలకి అంటుకుపోయి మెస్సీగా ఉంటాయి. బట్ ఇవైతే అలా కాదు. ఈ క్యాండిల్స్ యొక్క కోడ్ నేను పైన ఇస్తున్నాను చూడండి, మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఈ క్యాండిల్స్ టోటల్లీ 50 పీసెస్ వచ్చాయి చూడండి, ఇందులో పైన మెన్షన్ చేశారు 50 వచ్చాయి ఇందులో. సో దీని ప్రైస్ వచ్చేసి 158 రూపీస్ పడింది నాకు. దీని చుట్టూ ఉంది చూసారా సిల్వర్ కలరు, ఇదే దీనికి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. క్యాండిల్స్ మొత్తం బర్న్ అయిన తర్వాత కూడా బయటికి అయితే రాదు. 158 రూపీస్కి ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా వర్తబుల్ అనిపించింది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సో ఈ ఇయర్లో నేను రియలైజ్ అయింది ఏమి అంటే, నిజంగా మన దగ్గర డబ్బు ఉంటే పగోడైనా మనోడవుతాడు, అదే మన దగ్గర డబ్బు లేకపోతే మనోడే మనల్ని పగోడిలా చూస్తాడు. ఇది మాత్రం 100కి 100% నిజం. కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఈ న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఇలా జరుపుకున్నారా అనేసి, ఓకేనా. న్యూ ఇయర్లో మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా నా గురించి కోరుకోండి ఆ దేవుణ్ణి.
ఈ ఇయర్లో అయినా మంచి జాబ్లో జాయిన్ అయితే చాలు అనేసి నా మనసులో ఉంది. ఖచ్చితంగా దేవుడు అవకాశాన్ని నాకు ఇవ్వాలి. ఇలా చిన్న కేక్ తెచ్చుకొని ఇంట్లోనే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. మేము ప్రతి ఇయర్ ఇంట్లో ఇలాగే చేసుకుంటాము. రేసుగుర్రం సినిమాలో శృతి హాసన్లా సైలెంట్గా కేక్ కటింగ్ మాత్రమే అలా కామ్గా ఉంటుంది. కేక్ తినేసి పడుకోవడం ఇదే ప్రతి న్యూ ఇయర్ జరుగుతుంది మా ఇంట్లో. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఎంగేజ్మెంట్ ఆల్బమ్ గురించి అడుగుతున్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ రాలేదు. ఒకవేళ వస్తే నేను ఖచ్చితంగా యూట్యూబ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ లాగే, ఓకేనా. అలాగే ఇంకా ఏంటంటే హోమ్ టూర్ గురించి కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను తొందరలోనే హోమ్ టూర్ వీడియో కూడా నేను తీసి అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. న్యూ ఇయర్లో పెద్ద పెద్ద క్రాకర్స్ అన్నీ పేల్చేసి మూతులు చేతులు కాల్చుకోకుండా సేఫ్గా జరుపుకుంటారని న్యూ ఇయర్ని కోరుకుంటున్నాను. సో ఇలా నేనైతే కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ మా అమ్మకే పెట్టాను. నాకెందుకు అంటుంది మా అమ్మ ఇన్ని చేసి. సరే ఫస్ట్ అయితే మా అమ్మకి ఇచ్చేసాను. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. తర్వాత నేను కూడా కేక్ తినేసాను. ఇంకా ఏవైనా వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక్కరు కామెంట్ చేసినా ఆ వీడియో నేను తీస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ తీయడం మాత్రం పక్కా. ఖచ్చితంగా తొందరలోనే మీరు అడిగిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. తర్వాత కన్నయ్య ఇలా వీడియో కాల్ చేశాడు. కాసేపు మాట్లాడేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పేశాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ బాయ్ బాయ్.
అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.